రైట్ రైట్ ఇదేం సంస్కృతి? ఓకే రైట్. మనతో పాటుగా రావు సౌజన్య గారు కూడా జాయిన్ అయ్యారు. సౌజన్య గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఏమన్నా బయటకు వచ్చిందా? తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ తిరుగుతున్నారట, అక్కడ సీట్లు కూడా ఖరారు చేస్తారట, ఫైనల్ ఇస్తారట. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తా అన్నారు. ఆయన ఒక్క సీటు కూడా గెలలేని పరిస్థితి, ఆయనే గెలలేదు. ఆయన ఎక్కడ తిరిగితే మాత్రం ఉపయోగం ఏముంది అని చెప్పి మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్. వైసీపీ వాళ్ళు చాలా మంది అంటున్నారులేండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మోహన్ రెడ్డి గారు అనడానికే ఉంది. వరుణ్ గారు, మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి అందరికి కూడా నమస్కారాలండి. ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఇందాక అన్నట్టు 2019లో గెలవనివ్వు అని చెప్పాను, తానే గెలవలేదు అని చెప్పిన మాట అన్నారు కదా. ఎస్, ఆ రోజు గెలవనివ్వు అని చెప్పారు. ఆ చెప్పింది పాపం ప్రజలు వినలేదు కాబట్టి ఈ రోజు 2 చెంపలు వాయించుకుంటున్నారు ప్రజలు. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మాట వినలేదు, ఈ రోజు మా బతుకులు మరి నడురోడ్డు మీదకి వచ్చేసినాయి, ఆ రోజు విన్నా బాగుండేది అని చెప్పని ఈ రోజు ప్రజలు అనుకునే పరిస్థితి ఉంది కాబట్టి. ఎందుకంటే మొన్నగా బటన్ నొక్కడం జరిగింది, కానీ ఈ రోజు వరకు కూడా డబ్బులు పడలేదంటండి పాపం. పెన్షన్ డబ్బులు 3000 రూపాయలు పడలేదంట. అందుకని జనాలందరూ చాలా బాధల్లో ఉన్నారనమాట. 1వ తారీఖు పొద్దున్నే తలుపు కొట్టే పరిస్థితి నుంచి ఈ రోజుకి ఇంకా రాలేదని చెప్పని బాధపడుతున్నారు. అంటే ఇందాక అన్నారు కదా, గేదె ఇచ్చే పాలు అని చెప్పని. గేదె పొదుగు పిసికారంట, కానీ పాలు ఇంకా పడలేదంటండి. అది అంటే ఇలాంటి మాటలని చెప్పడానికి బాగుంటాయి, కానీ సహజంగా మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మాత్రం ప్రజల యొక్క సాధక బాధలు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్యాలెస్లో కూర్చోనో లేకపోతే ప్రతిపక్షాలను తిట్టడానికి సభలు పెట్టి బటన్ నొక్కాము అంటే నొక్కడం కాదండి. అసలు ప్రజలు ఆ పథకాల ద్వారా ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారు, వాళ్ళకి అసలు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, పరిపాలన పట్ల ప్రజలు ఎలా అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ప్రతిపక్షాలుగా వాళ్ళు ఎలా పరిపాలన చేస్తున్నారు అనేది మాకు పాయింట్ కానప్పటికీ కూడా ప్రజలు ఎలా ఏమి ఇబ్బందులు పడుతున్నారు అనేది మాకు ముఖ్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి బెంబేలెత్తిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందాక అన్నారు రామకృష్ణ ఆర్కే గారి మార్పు విషయంగా గెలిపే మాకు ముఖ్యం అది అని చెప్పాను. 151 యునామస్ గా వచ్చి 99.9% పథకాలు మేము ఫుల్ఫిల్ చేశామని చెప్పని గర్వంగా చెప్పుకుంటా వైనాడు 175 చెప్పుకునే వ్యక్తులు ఈ రోజు ప్రతిపక్షాల కన్నా ముందు, అంటే యాక్చువల్గా ప్రతిపక్షాలే మళ్ళీ అధికారులకు రావాలని చెప్పని చాలా తాపత్రయపడతాయి. అలాంటిది ప్రతిపక్షాల కన్నా కూడా ముందు అభ్యర్థులు మారుతా, ఇచ్చిన లిస్టులు కూడా మళ్ళా మారుతా, మళ్ళీ ఇవి ఇందాక కూడా ఏదో లిస్ట్ కొత్త లిస్ట్ వచ్చింది, మన వెస్ట్ కి విజయవాడ వెస్ట్ కు సామినేని ఉదయభాను గారు మార్చినట్టుగా. ఇలాంటి అంశాలు అంటే ఆయన నిర్ణయాలు, ఆయన పాలన మీద ఆయనకి ఎలాగో నమ్మకం లేదు, కనీసం ఆ నిర్ణయాల మీద కూడా నిమిషం కోటి నిర్ణయం మారిపోయి ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం మీద. అంటే సౌజన్య గారు ఎవరి పార్టీకి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు కదండి. మీ పార్టీలో కూడా మీరు కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు కదా, అందులో తప్పే ఉంది. ఆయనకి ఎవరు గెలుస్తా, ఇప్పుడు ఎవరు చూసినా గెలిసే వాళ్ళని పెట్టాలని అనుకుంటారు. ఆయన కాల్కులేషన్ గా ఆయనకున్న సర్వేలు ఏమున్నాయో అది మార్చుకుని ఉంటారు. దాన్ని విమర్శిస్తే వాళ్ళు మళ్ళీ వేరే విమర్శిస్తారు మిమ్మల్ని. యాక్చువల్ గా ఇక్కడ వాళ్ళు ఇప్పటిదాకా చాలా విరవీగారు, అసలు మాకు ఎదురే లేదు, వైనాడు 175 మేము 170 గెలుస్తాము కాబట్టి అసలు మమ్మల్ని ఎదిరించే మగడు లేదు అన్నట్టుగా. కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఎప్పుడైతే కలిసి పొత్తు అందో ఆ రోజు నుంచి వాళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకంటే ఎక్కడ ఓట్లు మనకు వచ్చే ఓట్లు చేస్తాయని. దానితో ఇప్పుడు షర్మిల గారి గురించి అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నాను వర్మ గారు. అది ఏంటి అంటే కర్మ అనేది ఎవరిని వదలదు. ఈ 99 ద్వారా నేను ఒక్కటే ప్రేక్షకులకు ముందు, ముఖ్యంగా 99 ప్రేక్షకులు చాలా మంది ఎవరు ఉంటారనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. పార్టీ నడపడం అనేది అంత సులువైన విషయం కాదు. అతి కష్టమైన చాలా ఒడిదుడుకులని భరించి, అవమానాలు భరించి ఒక ప్రతికూల పరిస్థితిలో 10 సంవత్సరాల పార్టీ నడపడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఒక రాజ్యాంగ బిడ్డగా, కొన్ని కోట్లకు అధిపతిగా అయిన అటువంటి షర్మిల అంటే ఒక సీఎం చెల్లెలుగా ఒకనొక టైంలో ఆ సీఎం అంటే ఒకనొక జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చాలా కీలకంగా పనిచేసి పార్టీని బతికించిన వ్యక్తి కూడా ఈ రోజు పార్టీ నడపలేక విలీనం చేసే పరిస్థితులు ఉంది అంటే చాలా మంది బయటకు వచ్చి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ నడిపారంటే అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆయన తీసుకుని ఏ నిర్ణయం అయినా సరే ప్రజా సంక్షేమంతో పాటు పార్టీని బతికించే క్రమంగా పార్టీ నాయకులకి అభివృద్ధి ఇచ్చే పరిస్థితిలో ఉంటుంది అని చెప్పని ప్రతి ఒక్కరు నమ్మాలి. ఎందుకంటే షర్మిల గారు ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్. ఆ రోజు ఆవిడ ఏమేమి మాటలు మాట్లాడారో ఈ రోజు కర్మ అని ఎందుకన్నానంటే మళ్ళీ ఈ రోజు ఆవిడ మాట్లాడి ప్రతి ఒక్కరు, అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ అమాయకులు కాబట్టి ఏదో వాళ్ళు మంచితనం చేస్తారు కాబట్టి ఎవరో మాట్లాడు, కానీ కర్మ వదలదండి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు అనుభవిస్తున్నారు, ఖచ్చితంగా అనుభవిస్తారు కూడా. ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సి వస్తే తూర్పుగోదావరి జిల్లా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళకూడదని చెప్పాను ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేషన్ అంతా పెట్టడం జరుగుతుంది అక్కడ. కాబట్టి ఒకటే మేము చెప్పదలుచుకున్నాము, ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్కటి జనసేన పోటీ చేసే సీట్ ఏదైతే ఉందో అదంతా ఆ సీట్లని కూడా గెలిచే క్రమంగానే చాలా హార్డ్ వర్క్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. సో అదే క్రమంలోనే ఎక్కువ శాతం గోదావరి జిల్లాలో ఆయన టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటి అంటే వైసీపీ మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అవ్వచ్చు, లేదంటే ఆయన సభలు పెట్టినప్పుడు ఆయన మాట్లాడే విధానం అవ్వచ్చు, పూర్తి స్థాయిగా ఎలా ఉంది అనేది మనం ఒకసారి గమనించినట్టయితే ఎప్పుడైతే వ్యతిరేక ఓటు చేయలేనివ్వని చెప్పని ఎప్పుడైతే సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిగా వీరి యొక్క ఆలోచన విధానం మారిపోయింది. వైసీపీ యొక్క ఆలోచన విధానం మారింది. అప్పటి నుంచి కూడా ఆయన చేసే అప్పుడు దాకా తాడేపల్లి ప్యాలెస్ లో బట్టలు నొక్కే పరిస్థితి నుంచి బయటకు వచ్చి సభలు పెట్టి కేవలం ప్రతిపక్షాలను తిట్టడం. ఆ తిట్టడం కూడా ఎలా నిన్నగాక మన సభ పెట్టి కూడా ఎంతసేపు ఆ వ్యక్తిగత విషయాలే తప్ప తను చేసిన పనులు కూడా తను చెప్పుకునే పరిస్థితి అంత దౌర్భాగ్య స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే జనాలు నమ్మే పరిస్థితి నుంచి పూర్తిగా, ఎందుకంటే ఒకటికి రెండు సార్లు పూర్తిగా వాళ్ళు ఏంటిది ఇంకా ఏదో కావాలి, ఇంకా జనాల కంటే చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి కదా, ఇంకా ప్రతిపక్షాలు ఎన్నాళ్ళు అయిపోయింది ఏంటో అయిపోయిన పిల్లలకి బాధ్యాలు అన్నట్టు కొత్త విషయం ఎప్పుడు అయిపోయి దాని నుంచి ముందుకు వచ్చి ఈ ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఈ అధికార ప్రజలు అవచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవచ్చు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిగా దాని గురించే మాట్లాడటం అంటే వీళ్ళ యొక్క ఓటమి వీరే పూర్తి స్థాయిగా ఒకవైపు మా వ్యూహం ఒకటైతే ఇంకొకటి వారే పోయి తీసుకొని ఆ గోతులో పడినట్టుగా చేసుకుంటున్నారు. కాబట్టి సౌజన్య గారు ఏమైనా లీక్లు ఏమైనా వచ్చినాయా? ఒక్కొక్క నెంబర్లు చెప్తున్నారు సీట్ల విషయం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి కదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఫైనల్. అందరూ ఏదైనా చెప్తారు అంటే మీరు వేరే బయలు కదా, మీకు ఏమైనా లీక్ అయిందా అని? లీక్లే ఉండవండి, ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు నోట్ ఏమిటి విన్నప్పుడే ఆ నెంబర్ మీరు ఖచ్చితంగా అని చెప్పి అనుకోవచ్చు. దాంట్లో అసలు ఏం తేడా ఉండదు. ఈ లోపు వచ్చే నంబర్లన్నీ కూడా ఎవరి కాళ్ళకి ఊహాగానంలో ఆలోచించేవి. కొంతమంది ఏంటంటే ఈ పొత్తుని విఫలం చేయాలని చెప్పే నెంబరింగ్ తప్ప ఇక్కడ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా నెంబరింగ్ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరే మెయిన్. వాళ్ళిద్దరు చెప్పేదాకా కూడా ఈ నెంబరింగ్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మన యొక్క లక్ష్యం ఏంటంటే జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ పోటీ చేసే నియోజకవర్గాలు పూర్తి స్థాయిగా గెలిపించుకోవాలి. ఆ తర్వాత ఏంటి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నామో ఆ స్థాయి కోసం కష్టపడాలనేది మా ఉద్దేశం.